80 అండి. 80 ఉంది. ఏ మార్క్ ఉంది? స్టార్ ఉన్నది. స్టార్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇదే కాయిన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో విలువైన రేర్ కాయిన్స్ని, డిమాండ్ కలిగిన కాయిన్స్ని కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఏ కాయిన్ అయినా బుక్ రేటు ప్రకారం 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్ ఏ కాయిన్ ఉన్నా తీసుకోవడం అయితే జరుగుతుందండి. రిపబ్లిక్ డే కాయిన్స్ అయినా, కొమ్మమరి 2 కాయిన్స్ అయినా, బ్రిటిష్ కాయిన్స్ అయితే ఎలాంటి వాల్యూ అనేది మనమైతే ఇవ్వమండి. నేను అలాంటి కాయిన్స్ తీసుకోను. 1947 తర్వాత కాయిన్ ఏ కాయిన్ అయినా వాల్యుబుల్ కాయిన్ బుక్ రేట్ ప్రకారం తీసుకోవడం అయితే జరుగుతుంది. కాయిన్ కండిషన్ బట్టి డబ్బులు రావడం అయితే జరుగుతుందండి. అయితే ఫ్రెండ్స్, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వీడియోలను చూసి అతని దగ్గర విలువైన కాయిన్స్ ఉన్నాయా లేవా ఆయనకు అర్థం కాక చెక్ చేయించుకోవడానికి ఈ రోజున మల్లేష్ గారు ఆదిలాబాద్ జిల్లా అయితే ఇప్పుడు నిర్మల్ జిల్లా కింద డివైడ్ అయిందండి. నిర్మల్ జిల్లా నుంచి మన ఊరు రావడం అయితే జరిగింది. మల్లేష్ గారు ఇక్కడికి తీసుకొచ్చిన కాయిన్స్ అన్నీ కూడా చెక్ చేసి ఏదైనా విలువైన కాయిన్ ఉంటే ఇవ్వడం అయితే జరుగుతుంది. లేకపోతే ఏదైనా కొద్దిగా ఎలాంటి కాయిన్కి వాల్యూ ఉందనేది తెలుసుకుని వెళ్ళడం అయితే జరుగుతుందండి. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఏదైనా విలువైన కాయిన్ని చెకింగ్ చేయించుకోవాలనుకున్నా, లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో చూపించే అప్డేట్ని డైలీ ఫాలో అవుతూ ఏదైనా విలువైన కాయిన్ ఉంటే పక్కన పెట్టుకున్నా, వాటిని అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలా మల్లేష్ గారు లాగా మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. మెంబర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర విలువైన కాయిన్ ఉందా లేదని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్డేట్ డైలీ వస్తాయి. అప్డేట్లో చాలా విలువైన విషయాలు ఉంటాయండి. ప్రతి ఒక్క కాయిన్ ఏ విలువ, ఏ ఇయరు, ఏ మింట్ మార్క్ ఉండాలనేది చాలా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. ఫాలో అవ్వండి, విలువైన కాయిన్స్ తెలుసుకోండి. అలాంటివి ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. మెంబర్షిప్లో జాయిన్ అవుతేనే నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయడం వల్ల మీరు ఎప్పుడు రావాలి, ఎప్పటి వరకు వెయిట్ చేయాలనేది కూడా చాలా క్లారిటీగా చెప్పి నేను ఇచ్చిన టయానికి చెప్పినప్పుడు మీరు వస్తే మల్లేష్ గారి లాగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మల్లేష్ గారి మాటల్లో అడుగుదాం. ఆయనది ఏ ఊరు, అసలు ఏం పని చేస్తాడు, ఈ కాయిన్లో హాబీ అనేది దీనికి ఎలా వచ్చింది అనేది ఆయన మాటలోనే విన్నాం. సార్, మీ పేరు, మీ ఊరు పేరు, నా పేరు ఏ వర్క్ చేస్తారు అనేది కొద్దిగా చెప్పండి. నా పేరు మల్లేశం. గ్రామం ముజ్జిగి. ఇది అన్నదిగి కచ్చుడు ఈసారి రెండోసారి ఏదైనా కాయిన్స్ తగులుతుందని కాయిన్స్లు తీసుకొని రావడం జరిగింది. ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ సారి చూపించుడికి ఏదైనా తగిలితే మనకు కూడా 10 రూపాయలు వస్తాయని ఆశతో ఇక్కడ ఇంత దూరం వచ్చి సార్ దగ్గర చూపించుకుంటే మనకు కూడా అన్నిటికీ విలువ ఉంటుంది. మీరేం పని చేస్తారు సార్? సార్ మేము కూలి పని చేస్తాం సార్. కూలి పని చేస్తాం సార్. నా దగ్గర రావడం రెండోసారి అండి. రెండోసారి సార్. ముందు వచ్చినప్పుడు ఒకసారి వచ్చారు, అప్పుడు కూడా ఎలాంటి విలువైన కాయిన్ అది తీసుకురాలేదు, అప్పుడు ఏమి తగలలేదు. ఇప్పుడు రెండోసారి వచ్చారు. ఈసారన్నా ఏదైనా విలువైన కాయిన్, పని మానుకుని వచ్చినందుకు ఏదన్నా విలువైన కాయిన్ ఉందా లేదనేది మేము ఇప్పుడైతే చెక్ చేస్తాము. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోకి ఎవరైనా ఒక లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి. ఓకే మల్లేష్ గారు, చూడండి 1 రూపీ కాయిన్ ఫ్రెండ్స్. ఓకే, మల్లేష్ గారు తీసుకొచ్చిన కాయిన్ 1 రూపీ కాయిన్ అండి. 1982 డైమండ్ మార్క్ ఉన్న, 1983 స్టార్ మార్క్ ఉన్న, 1991 నోయిడా మార్క్ ఉన్న 1 రూపీ కాయిన్ అండి. 6 గ్రామ్ ఉంటుంది, కాపర్ నికిల్ కాయిన్. ఓకే, ఈ 3 నెంబర్లు కలిగిన కాయిన్కి మంచి వాల్యూ ఉందండి. మల్లేష్ గారు తీసుకొచ్చిన కాయిన్కి వాల్యూ ఉందా లేదనేది చెక్ చేద్దాం. మల్లేష్ గారు, మనకు కావాల్సింది 82 డైమండ్, 83 స్టారు, 91 చుక్క. ఇక్కడ ఏ నెంబర్? 89. మింట్ మార్క్ ఏముంది? స్టార్ మార్క్. ఇది పని చేయదు. ఇది 85 హెచ్ మార్క్ అండి. ఫ్రెండ్స్, 85 హెచ్ మార్క్ చాలా వాల్యూ ఉందంటారండి. 85 హెచ్ మార్క్కి 1 రూపీ కాయిన్ 1985 హెచ్ మార్క్కి ఎలాంటి వాల్యూ ఉండదండి. ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తామో, మీరు ఈ అమౌంట్లో ఎంత ఇవ్వండి, అంత ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 20,000 అని అడుగుతారు. 1985 హెచ్ మార్క్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండే కాయిన్ అండి. దానికి వాల్యూ అనేది రాదు, జాగ్రత్తగా ఉండండి. ఓకే, 1985 డైమండ్ 1985 హెచ్ మార్క్. ఇది పనికి రాదు. 84 హైదరాబాద్ మెట్. ఇది పనికి రాదు. 80 చూసారా? 1985 హెచ్ మార్క్ లో మీ దగ్గర 3 కాయిన్ 4 కాయిన్లు వచ్చింది. ఇది మనం వెతికే కాయిన్ రేర్ కాయిన్ అండి. 100లో ఒకళ్ళ దగ్గర దొరుకుద్ది. అలాంటి మీ దగ్గర ఇన్ని కాయిన్లు ఉంటే 85 హెచ్ మార్క్ ఎక్కడ డబ్బులు రావు. యూట్యూబ్ లో ఎవరైనా చెబితే మీరైతే నమ్మకండి.
84 డైమండ్ అండి. ఈ కాయిన్ కూడా వాల్యూ అనేది లేదు. 20 పైసా కాయిన్ అండి ఇది. ఫ్రెండ్స్ చూడండి, అల్యూమినియం 20 పైసల కాయిన్ ఇది. మనకు 1997 హైదరాబాద్ మింట్ మార్క్ కాయిన్ ఉంటే యుఎన్సి కండిషన్ రేటు 650 రూపాయలు ఉందండి. ఓకే, ఇది సార్ తీసుకొచ్చింది 1992 స్టారు, 82 డైమండ్, 91, 91, 97. సార్ మల్లేష్ గారు, ఇది మీరు తీసుకొచ్చింది 20 పైసల కాయిన్, 1997 స్టార్ మార్క్ కాయిన్ ఒకటి తగిలిందండి. ఇది యుఎన్సి కండిషన్ 650 రూపాయలు ఉంది. ఇది ఫైన్ కండిషన్ కాయిన్ కాబట్టి దీనికి ఎంత అమౌంట్ ఉంది అనేది, ఆ అమౌంట్ అనేది మీకు లాస్ట్ లో ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఒక కాయిన్ వచ్చింది, పక్కన పెడదాం. ఫ్రెండ్స్ తర్వాత కాయిన్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఖడ్గమృగం 25 పైసలు స్టీల్ కాయిన్ అండి, ఎఫ్ఎస్ఎస్ కాయిన్. ఈ ఖడ్గమృగం కాయిన్ మనకి 1993 స్టార్ మార్క్ కావాలండి. ఇది చుక్క నలిగిపోయింది చుక్క, ఇది 93 చుక్క, 93 చుక్కే. ఫ్రెండ్స్ మల్లేష్ గారు, మీరైతే అన్ని 93 చుక్కలు తీసుకొచ్చారు. ఒక్క స్టార్ మార్క్ ఉన్న ఈ కాయిన్కి 15,000 రూపాయలు యూఎన్సీ కండిషన్ రేటు. ఇలా చుక్కుంటే ఎలాంటి ఉపయోగం లేదండి. ఓకేనా? నెక్స్ట్ కాయిన్ ఫ్రెండ్స్ చూడండి, 50 పైసల కాయిన్ ఫ్రెండ్స్. ఇది 50 పైసా కాయిన్. ఇది 1988 నోయిడా మింట్ ఉన్న, 1986 డైమండ్ మార్క్ ఉన్న, ఈ రోజున 15,000 రూపాయలు యూఎన్సీ కండిషన్ రేట్ అయితే ఉంది. 88 కావాలండి, లేదంటే 86 కావాలి. ఓకే, 86 అయితే డైమండ్ ఉండాలి, 88 అయితే చుక్క ఉండాలి. ఇది 88 అంటే ఇది చుక్క డైమండ్, డైమండ్ కదా ఇది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చుక్క ఉంది, ఇక్కడ చుక్క ఉంది, ఇక్కడ చుక్క ఉంది. ఈ చుక్కలు అనేవి డిజైన్ లో చుక్కలు ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్క డిజైన్ లో ఈ దీంట్లో చుక్క అనేది, ప్రతి ఒక్క చుక్క అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నోయిడా మింట్ అనుకుంటారు చాలా మంది, కాదండి. ఇక చూడండి, చుక్క మీద డైమండ్ ఉంది, మనకు కావాల్సిన చుక్క మీద చుక్క ఉండాలి. అలాంటి కాయిన్ కి వాల్యూ అండి. ఓకేనా? ఇదేముంది సార్, 88 స్టార్ ఉంది. ఇది కూడా మనకు పని చేయదండి. ఇది 88, ఇది డైమండ్. మీరు 88 తీసుకొచ్చారు కానీ ఇలాంటి చుక్క అనేది ఇక్కడ లేదు, డైమండే ఉంది. ఇది బొంబాయి మింట్, దీనికి వాల్యూ అనేది లేదండి మల్లేష్ గారు. అలాగే ఫ్రెండ్స్ తర్వాత కాయిన్ చూడండి, 25 పైసా కాపర్ నికిల్ కాయిన్ అండి. కండిషన్ చాలా బాగుంది కాయిన్ అయితే. ఫ్రెండ్స్ ఇది మనకి 1980 డైమండ్ కావాలండి. ఇదే గుర్తుండాలి, 80 ఉండాలి. 80,000 రూపాయలు ఉంది యుఎన్సీ కండిషన్ రేటు. 79, 78, 80 అండి. 80 ఉంది. ఏ మార్క్ ఉంది? స్టార్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదే కాయిన్ డైమండ్ మార్క్ ఉంటే ఇది ఫైన్ కండిషన్ లో ఉంది. ఈ కాయిన్ కి మినిమం ఈ రోజు నెల లేదన్నా 25 నుంచి 30,000 రూపాయలు ఈ కండిషన్ ఉంటే వస్తుంది. కానీ మీ దగ్గర ఉంది హైదరాబాద్ మింట్ కాబట్టి ఎలాంటి ఉపయోగం లేదు. ఇది 87. అలాగే ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ కాయిన్, మొన్న వచ్చిన కాయిన్లు అండి ఇవి. 75th ఇయర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాయిన్ అండి, 2021 హైదరాబాద్ మింట్ ఉండాలండి. ఫైన్ కండిషన్ 13,000 ఉంది, యుఎన్సీ కండిషన్ 40,000 రూపాయల దాకా ఉంది. 22 ఇది 22 స్టార్. ఇందులో కూడా ఎలాంటి కాయిన్ అనేది లేదండి. కాపర్ నికిల్ ఫ్రెండ్స్, నయా పైసా, నయా 50 పైసా కాయిన్. ఇది మనకి 50 పైసలు అవటం మొదలైనప్పుడు మొదటిగా తయారైన కాయిన్ ఇది. దీన్ని నయా 50 పైసా అంటారు. ఇది మనకు 1959, 57 యుఎన్సీ కండిషన్ రేటు 40,000 ఉందండి. ఇక్కడ 57 కానీ 59 కానీ లేదండి. ఓకేనా? 22, 62 ఉంది. ఇంకొక కాయిన్ ఫ్రెండ్స్, 1 పైసా కాయిన్, గుర్ర బొమ్మ ఉన్న కాయిన్ అండి. ఇది మనకు కావాల్సింది 1953 అండర్ డైమండ్ కట్టింగ్ హైదరాబాద్ మింట్ కావాలి. ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నానో అలా 53 డైమండ్ కట్టింగ్ స్టార్ మార్క్ అలా ఉండాలి. 53వ సంవత్సరం అండి. దాన్ని ఆ టైంలో హైదరాబాద్ మింట్ అంటారు. హైదరాబాద్ మింట్ అనేసరికి పైన స్టార్ని చూసి హైదరాబాద్ మింట్ అనుకుంటున్నారండి. ఇది డిజైన్, ఇది ప్రతి ఒక్క కాయిన్కి ఉండే డిజైన్. ఓకేనా? అది మింట్ మార్క్ కాదండి. చూడండి, ఇక్కడ స్టార్ ఉంది కదా,
ఇక్కడ 51. మనకు కావాల్సింది 53. ఇదిగోండి 52. ఇక్కడ చూడండి అర్థమైంది. ఇక్కడ మింట్ మార్క్ ఉంది కదా, నెంబర్ కింద ఉంది కదా, ఇక్కడ స్టార్ అనేది ఇక్కడ ఉంది కదా, మింట్ మార్క్ 2 చోట్ల ఎవరు కదా, ఒక్క చోట ఇస్తారండి. పైన ఉన్నది, ఈ పైన కనబడే స్టార్ అనేది మింట్ మార్క్ కాదు, ఇక్కడ కనబడేది మింట్ మార్క్. ఇది డైమండ్ ఉంది. అసలు 52 పనిచేయదు, మనకు కావాల్సింది 53. ఈ మధ్యలో కటింగ్ ఉండాలి, ఆ షేప్ అనేది వేరేగా ఉంటది. కొంతమంది తెలివి గల వాళ్ళు దీన్ని కటింగ్ పెట్టుకుని తీసుకొస్తున్నారు, లేదర్ కటింగ్. 53 డైమండ్, 53 డైమండ్, 53 డైమండ్లు తీసుకొచ్చారు కానండి, అడ్డ డైమండ్ స్టార్ మార్క్ అయితే లేదు. 53 53 53 53 53 53. మల్లేష్ గారు అన్ని కామన్ కాయిన్స్ అండి. ఒక్క కాయిన్ మటుకి 1997 స్టార్ మార్కు, యూఎన్సీ కండిషన్ రేట్ 650 ఉంది. కానీ ఇది ఫైన్ కండిషన్ లో ఉందండి, సైడ్ లో మొత్తం కొట్టుకుపోయి అనిపిస్తుంది కదండి. ఫ్రెండ్స్, మల్లేష్ గారు తెచ్చిన కాయిన్ నిర్మల్ జిల్లా నుంచి వచ్చిన వారు ఒకే ఒక్క కాయిన్ చాలా తక్కువ రేటు విలువ చేసే కాయిన్ ఒక్కటి తగిలిందండి. దీనికైతే సార్ గారికి తగిన అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు కూడా మీ దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ ని చెకింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ, సార్ ఇది మనకి స్టార్ మార్క్ కావాలా, ఇక్కడ ఏం మార్క్ ఉంది, సుక్ ఉంది. ఛత్రపతి శివాజీ కాయిన్ కి మనకు హైదరాబాద్ మింట్ ఉంటేనే వాల్యూ, నోయిడా మింట్ ఉంటే ఎలాంటి వాల్యూ లేదండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కాయిన్స్ చెకింగ్ చేయించుకోవాలనుకున్నా, నాతో మాట్లాడి మీకు కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నాతో మాట్లాడి మీకు ఏదైనా డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఇలాంటి బుక్స్ అనేవి కావాలనుకున్న వాళ్ళు మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే మా ఇంటికి వచ్చైనా మీరు బుక్స్ తీసుకోవచ్చండి. లేదంటే నేను ఫస్ట్లో పంపుతాను, మీరు వెయిట్ చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చి తీసుకునే లెక్క అయితే ఎమర్జెన్సీగా ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. బుక్స్ అనేవి ఇంటికి ఎప్పుడూ ఉంటాయి. కానీ అడ్రస్ తెలుసుకోవాలనుకున్నా, ఇంకొకసారి నా దగ్గరికి విలువైన కాయిన్స్ వచ్చి అమ్ముకోవాలనుకున్నా, మా ఇల్లు చూడాలనుకున్నా కానీ మీకైతే అడ్రస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అప్డేట్ కోసం అయితే మన కాంటాక్ట్ నెంబర్ కాకుండా అప్డేట్లు డైలీ వచ్చే అప్డేట్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మల్లేష్ గారిని అడుగుదాం. మల్లేష్ గారు, మీరు తీసుకొచ్చింది ఒకే ఒక్క కాయిన్ తగిలింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు రెండోసారి వచ్చారు, ఒకసారి వచ్చినప్పుడు అసలు ఏది తగలలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు దీనికి 100 రాని 200 రాని ఒకటంటూ తగిలింది, ఇంప్రూవ్ అవుతున్నారు. ఓకే, చెప్పండి సార్, ఇంకా మా వాళ్ళకి ఏం చెబుతారు చెప్పండి సార్. అంత సంతోషమే సార్, అది మా ఏది చూసుకుంటే మనం మొత్తం చూసుకుంటే అర్థమైపోతుంది కదా. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చెక్ చేయించుకోవాలనుకుంటే మనతో పాటు సపోర్ట్గా ఉండండి. వెంటనే వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. మరలా మంచి అప్డేట్తో రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.